ఓకే. రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే. మనకి ఇక్కడ మీకు గణాల యొక్క వికరణాలు మంచిగా వచ్చేసేయాలి. ఎన్ని గణాలకి వికరణాలు ఉన్నాయి? మొత్తం ఆరు గణాలు ఎన్ని? గణాలు. మొత్తం ఎనిమిది గణాలు మొత్తం 10. గణాలకు. పది మొత్తం 10. గణాలు 10 గణాలు ఉన్నవి ఎన్ని? 8 గణాలకి వికరణాలు ఉన్నాయి. 2 గణాలకి లేవు. వాటికి ఎవరు వచ్చారు? చెప్పొచ్చింది. స్టెప్ చెప్పొస్తుంది. వచ్చింది. ఇంకా ఒకటి ఏంటిది? ఇంకా రెండు ఇంకొకటి గణాల్లో ఏమో సనాది. స్లూ. అరే సనాది ధాతువులకి ఎవరు వస్తారు? షెప్ వస్తుంది. చెప్పొస్తుంది. అంటే సనాది ధాతువులు ఎన్ని ఉంటాయి? 12 రకాలు. వేరియేషన్స్ అవి. అర్థమైందా? సో 12 రకాలు అంటే 12 ప్రత్యయాలు కాబట్టి 12 రకాలు వస్తాయి. అర్థమైందా? సో ఆ 12 రకాలలో 2000 ధాతువులు. అవునా? ఇక్కడ 2000 ధాతువులు, 2000, 2000, 12 తీసుకోండి. ఆ 12లో మొత్తం 12ంటికి వస్తాయా? లేదు. 6ంటికి వస్తాయి, 6ంటికి రావు, తర్వాత 5ంటికి వస్తాయి, ఒకదానికి రాదు, రెండిటికి అన్నిటికీ కలిపి ధాతువు ప్రాతిపదికంతో వస్తాయి. చెప్పుకున్నామా? ఇప్పుడు ఈ క్విప్ ఉంది. క్విప్ దేంతో వస్తుంది? ప్రాతిపదికముతో వస్తుంది, ధాతువుతో వస్తుంది. అర్థమైందా? ఉమ్? క్విప్ వచ్చిందా సనాది ప్రత్యయాలలో? వచ్చింది. ఎవరు చెప్తారు సనాది ప్రత్యయాలు 12 పేర్లు? చెప్పండి. సంఖ్యచ్, కామ్యచ్, అట్లా చెప్తూ వెళ్ళండి. చెప్తాను. ఉమ్. 12 ప్రత్యయాలు వచ్చేసేయాలి మనకి పేర్లు. సన్నక్యచ్, కామ్యచ్, ఉమ్. క్యష్, క్యంగ్, ఉమ్. క్విప్, ఉమ్. నింగ్, ఈయంగ్, ఉమ్. నిచ్, యక్, ఉమ్. ఆయ, ఉమ్. ఆయ, ఉమ్. యంగ్. ఆయా యంగ్ కదా. ఆయా వచ్చిందంటే యంగ్ టక్కన వచ్చేసేయాలి. ఎందుకు ఎలా ఆయ, చెప్పాను యంగ్. మీకు గుర్తుపెట్టుకోవడానికి? యాతో మళ్ళీ మొదలవుతుంది యంగ్. అయిపోయింది. ఓకే. సంఖ్యచ్, కామ్యచ్, మళ్ళీ చెప్పండి ఒకసారి. సన్నక్యచ్, కామ్యచ్, ఉమ్. క్యష్, క్యంగ్, ఉమ్. క్విప్, ఉమ్. నింగ్, యంగ్, నిచ్, ఉమ్. నింగి యక్, యంగ్. ఆయ, ఆ, యంగ్, ఉమ్. యక్, ఆయ, యంగ్. ఉమ్. అంతే. ఓకే. నిచ్, ఆయా. నిచ్, నిచ్, యంగ్, యంగ్. కాదు, అక్కడ కాదు. ఏం నిచ్, చెప్పుకున్నాము? యక్. నిచ్ నిచ్ యక్. తర్వాత యక్. యక్ ఉంది. నిచ్ తర్వాత యక్ ఉంది. సో నిచ్ యక్ రెండు కలిపి చెప్పండి. ఆయా యంగ్. అలాగా. నిచ్, ఓకే. మూడు యక్, మూడు ఆయ, యంగ్. మూడు మూడు రెండు రెండు అలా చెప్తూ వెళ్ళండి. వచ్చేస్తుంది. ఓకే. సన్ కెచ్ కామ్యచ్. తర్వాత క్యష్. క్యా ష. షకారం ఉంది. అంటే ఈ షకారంలో ఉన్న గీత తీసేస్తే ఏమైంది? అది క్యప్ అయింది. అది ఎక్కడ వస్తుంది? చివరిగా. ఓకే. క్యప్. సో క్యష్, క్యాంగ్, క్యా అన్ని మొత్తుల క్యాలు ఇక్కడ ఉంటాయి. ఓకే. అదేనా? అంతే క్యాష్ మేడం. ఏమున్నాయి? యష్, క్యాష్, కెంగ్, కెంగ్, క్యాష్, క్విప్. క్విప్. ఇక్కడ క్విప్, క్యప్ కాదు క్విప్. అది. ఓకేనా? క్విప్. సో క్విప్. సో క్యక్, క్యంగ్, క్విప్. క్యాలు మొత్తం క్యా క్యా క్యా. ఓకే. సో ఇప్పుడు అన్ని క్యాలు ఇక్కడ వచ్చేసాయి. క్విప్లో రాలేదు కానీ. సో క్విప్ గుర్తుపెట్టుకోండి. యా వా రెండు టుగెదర్గా వెళ్తాయి కదా. ఏ దాంట్లో వస్తుంది? ఇకో ఎణచిలో వస్తుంది యావాలు. ఇంకా ఇంకెందులో వస్తుంది? వ్యాపారాలు. వ్యాపారం. వ్యవహారాలకి ఇక్కుల పరం అయితే ఏమంటాం? సంప్రసారణం. అర్థమైందా? క్యాష్, క్యాంగ్, క్విప్. ఓకే. ఏంటివి? యా వా రెండు వచ్చాయి. ఓకే. యా తర్వాత వా వస్తుంది. అవి గుర్తుపెట్టుకోవాలి. క్యాష్, క్యాంగ్, క్విప్. తర్వాత నింగ్, యంగ్, నింగియంగ్ కదా. నింగ్ ఈ యంగ్. యంగ్. నింగియంగ్. ఎన్ని అయిపోయినాయి? 8 అయిపోయినాయి. సన్నకెచ్, కామ్యచ్. ఓకే. సన్నకెచ్, కామ్యచ్, క్యష్, క్యంగ్, క్విప్, నింగియంగ్. తర్వాత నిశ్చయక్, ఆయ, యంగ్. నిశ్చయక్. ఇక్కడ చకారం వచ్చింది. చకారానికి రిలేటెడ్ ఏంటి? కవర్గం. యక్. నిశ్చయక్. చకారం కకారం యక్ ఉండాలి చివరిగా. నిచ్. మరి ఎక్కడ ఉంటుంది కాకారం చివరిగా? యక్లో ఉంటుంది. ఓకే. నిచ్ యక్. ఓకే. అన్ని ఆయ, సూత్రాలను మనం యంగ్. అప్లై చేసుకుంటూ ఉండాలి. మనకి అన్ని గుర్తుండాలి అంటే ఇలా అన్ని రిలేషన్ పెట్టుకోవాలి దానికి. ఓకే. సో ఏమి క్లూ ఉంది నా దగ్గర? అంతే.
తర్వాత నిశ్చయక్, తర్వాత ఏమన్నాము? ఆయా, తర్వాత యాతోనే మొదలైంది. ఆయయంగ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఏమేమి వచ్చాయి? సన్, క్యచ్, కామ్యచ్, సన్, క్యచ్, శక్యంగ కృప్ కామ్యచ్. ఎవరు చెప్తారు ఇప్పుడు నేను చెప్పిన క్లూస్తో? తర్వాత అన్ని క్యాలు. శక్యంగ క్విప్ క్యాష్, క్యంగ్, క్విప్. ఓకే. క్విప్లో ఏమైంది? యకారము వకారం. ఏం గుర్తుపెట్టుకుంటారు ఇందులో? సంప్రసారణం, యావా. తర్వాత ఈ షా ఉంది, షాలో గీత తీస్తే ప. ఓకే, అది రావాలి. ప ఎక్కడ వస్తుంది? క్విప్లో వస్తుంది. క్లియర్? క్లియర్. సో ఈ యా తర్వాత సంప్రసారణ అక్షరం అన్నా గుర్తుపెట్టుకోండి. షాలో గీత తీసేయడం ప. ప ఎక్కడ వస్తుంది? క్విప్లో. అలాగైనా గుర్తుపెట్టుకోండి. క్యాష్, క్యంగ్, క్విప్. తర్వాత నింగియంగ్. నింగుకి ఈ కలుపుకున్నాం. ఏమైంది అది? నింగియంగ్. ఇక్కడ గకారం, మళ్ళీ గకారమే. ఈ యంగ్ ఎక్కడ దానికి ఇక్కడ హల్ ఉండాలన్నమాట. తర్వాత మళ్ళీ ఆ హల్లే చివరిగా రావాలి. నింగియంగ్. ఓకే. ఇక్కడ క్విప్లో ఈ వచ్చింది, ఇక్కడ కూడా ఈ రావాలి. యంగ్. ఇది ఈ పజిల్ లాగా ఇది గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఇవే గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే అట్లా రాదు అది. ఓకే. సన్నకెచ్చి కానొచ్చు అసలు కదా. కామ్యచ్, సన్నక్యచ్, కామ్యచ్. ఓకే. సన్నకచ్, సన్నక్యచ్, కామ్యచ్. తర్వాత క్యాష్, క్యంగ్, క్విప్. మూడు మూడు వచ్చేసిందా? చెప్పండి టకటక ఈ మూడు మూడు 6. సన్నకెచ్చి కామ్యచ్, క్యాష్, క్యంగ్, క్విప్. క్విప్ నింగియంగ్. నింగియంగ్ తర్వాత నిశ్చయక్ నిచ్. ఆయయంగ్ నిచ్చులో ఏం చేసుకున్నాం మనము? చకారం. చకారానికి ఏమి రిలేషన్? కకారం. ఏమైనది? ఈ మొదటిది చెప్పుకోండి. యక్ యాక్. యక్ ఉత్తమం. నిచ్, యక్. ఓకే. ఆయయంగ్ ఇంకా చివరికి ఏం చేస్తాం? అలని పట్టుకొస్తాం. ఆయా. తర్వాత దీంతోనే స్టార్ట్ అవుతుంది ఇంకోటి. యంగ్. ఆయా యంగ్. క్లియర్? చెప్పండి. సంఖ్యచ్, కామ్యచ్. సంఖ్యచ్ కామ్యచ్ క్యాష్, క్వష్ క్యంగ్. యష్ కెచ్ క్విప్ క్యాచ్ వస్తుందా? క్యంగ్. ఓకే. క్యాష్, క్యంగ్, క్విప్. యష్ యష్ క్యంగ్ క్విప్ క్యాష్, క్యంగ్, క్విప్. ఓకే. తర్వాత రెండింటిని కలిపేయాలి. నీయంగ్ నింగియంగ్ నింగియంగ్. ఓకే. నింగియంగ్. తర్వాత నింగియంగ్ ఇప్పుడు చవర్గం, కవర్గం. నిశ్చయక్ నిశ్చయక్. ఆయయంగ్ అయిపోయింది. ఆయయంగ్. యంగ్ సో ఇప్పుడు మరవమన్నా మరవం. మనం ఒక ప్రాసెస్గా నేర్చుకుంటే మనం మరవమన్నా మరవం ఇది. అవునా కదా? ఓకే. సరే. సో భిద్ ధాతువు. భిద్ ధాతువు ఏమైందండి? ఇక్కడ వృధాదిగణంలో ఉన్నటువంటి ధాతువు అది. సో కాబట్టి ఏమన్నాము? మిదచోంత్యాత్ పరహ. ఏమైందది? బింద్ భిన్నద్. భిద్ కదా, భినద్. బినద్ వినద్ ఓకే. సో భినద్. సో ఏమైంది? ఇక్కడ తా ఉంటుంది మనకి, తా ప్రత్యయం. సో భిదిర్ రావరణే. తీ ఉంటుంది, తా ఉంటుంది, రెండు ఉంటాయి. భిదిర్, ఇది ఇరిత్ ధాతువులు ఏం చెప్పుకున్నాం? ఆల్మోస్ట్ ఉభయ పదులు. ఓకే. సో ఏమైంది? తీ తీసుకుందాము. ఏమైంది? భినత్. ఇక్కడ దా ఉంది, దా ఏమైతుంది? చకారం అవుతుంది తకారం అవుతుంది. కింద తావత్ వస్తుంది, సకారంగా మాట్లాడు. 3 ఒకటే అవుతుంది. సో ఇప్పుడు 3 ఒకటవుతుంది. ఉత్తమం, సూపర్. ఏమైంది? అది కలపండి ఇక. భినత్తి అయింది. వినత్తి భినత్తి. ఇప్పుడు తా ఉంది మన దగ్గర. ఏమైంది? దా అవుతుంది. ఇప్పుడు ఇది ఏమైంది? తా అపిత్. అపిత్ కాబట్టి నాలో ఏమైతుంది? స్నాన్న లోపహ. స్నానలోప శ్నసోరల్లోపహ. ఇదేంటి? స్నా కాదు ఇది. శ్నసోరల్లోపహ. ఏంటిది? శ్నసోరల్లోపహ. అల్. అల్ అంటే ఏంటి? ఏమవుతుంది అక్కడ?
అల్లోపహ అంటే అల్ అని కాదు అక్కడ అత్ అన్నమాట. ఏంటి? అత్ లోపహ. తోర్లి ద్వారా లా అయింది ఇది. ఓకే. సో ఓకే. అల్లోపహ. సో ఇప్పుడు ఏంటి? అత్ అన్నమాట. అత్ ఏమైపోయింది? అత్తులో అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే ఆకారం ఏదైతే ఉందో దేంట్లో స్నాలో ఉన్నటువంటి స్నమ్మే కదా స్నా అనేది, అదనమాట. స్నా అన్న లోపహ, సారీ, స్నసోరల్లోపహ, స్నహ, అందులో అత్ లోపం చెయ్యండి. ఈ స్నా ఎక్కడుంది మనకి వికరణ ప్రత్యయంది? ఇది నా. ఇందులో అత్తు తీసేయండి. ఎప్పుడు తీయాలి? అపిత్తున్నప్పుడు. అందుకే మీకు అపిత్తు పిత్తు చాలా నేర్పించాను మీకు. ఓకే. సో ఇక్కడ తా అనేది ఏంటిది? అపిత్తది. అపిత. ఆ, అది మొత్తం ఆత్మనే పదాలు మొత్తం అంతా కూడా అపిత్. కాబట్టి ఇక్కడ ఏముంటుంది? బింద్, బిందే, బిందాతం ఇట్లుంటుంది. అర్థమైందా? సో బింద అట్లా అనమాట. అంతి వచ్చింది. అంతి వచ్చింది కాబట్టి ఇక్కడ ఆ జోడైంది అది. ఓకే. భింద్, భింద్, అంతి, భిందంతి. అర్థమైందా? ఇవన్నీ అపిత్తులు కాబట్టి ఇక్కడ నాలో ఆకారం లోపిస్తుంది. ష్ణసోర్ అల్లోపహ అయిపోయింది. ఓకే. సో మళ్ళీ తర్వాత పరస్మైపదిలో చూసుకుంటే ఎన్ని ఉన్నాయి పిత్తులు? 3 ఉన్నాయి. ఆ 3 పోగా ఇంకా మిగతా అన్ని 6 అపిత్తులు. అక్కడ ఏమైతుంది? మళ్ళీ భింద్. అర్థమైందా? నకారం లోపం. అంతే. ఆ, ఏం లోపం? నకారం లోపం. దేవుడా, నకారం లోపమా? నా లోపం మేడం. అల్ అల్. అల్ అంటే అక్కడ అత్తు అనమాట. అత్తు లోపం అని చెప్పండి, అల్ అని చెప్పొద్దు. ఓకే. ఓకే. అత్తు లోపం అంటే ఇక్కడ నాలో ఏముంది? అకారం ఎన్ని? ఆకారం. ఆకారాన్ని ఎలా చెప్పుకుంటాము? అత్తు లోపం అని అత్. చెప్పారు. తపరం చేస్తాం. ఎందుకు తపరం చేస్తారు? అందులో ఎన్ని ఉచ్చారణ. ఉన్నాయి? 108 వేరియేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అచ్చులు? 108. 108 వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి అంటే అందులో ఏ 11 అచ్చని 18. ఇప్పుడు యా ఆకారాన్ని తీసుకుంటే 18. ఓకే. 18. సో అందులో మనం ఏం చెప్తున్నాము? 18. సో ఈ 18 ఆకారాలలో ఏ ఆకారం అని తీసుకురావాలి? అచ్చులు అన్నాను నేను, మొత్తం మీద అచ్చులు అన్నాను కాబట్టి 108. అర్థమైందా? సో ఈ 9 108 వేరియేషన్స్. ఏంటి? జపం చేసుకుంటాం కదా, ఆ జప సంఖ్యను గుర్తుపెట్టుకోండి. ఎన్ని అచ్చులు అంటే జప సంఖ్య. ఓకే. బీజాలు, ఇవే బీజాలు కదా, బీజాక్షరాలు అంటాం. ఆ బీజాక్షరాలను మనం ఎన్నిసార్లు జపం చేస్తాం? 108 సార్లు. అలా చూసుకోండి, అవును. గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే. ఈ 108లో సున్నాను తీసేయండి. ఒక్కొక్క అక్షరం ఏంటి? 18. ఎప్పుడైతే దాంట్లో ఏదో ఒకటి మిస్ అవుతుందో దాంట్లో ఎన్ని ఉంటాయి? 12. అర్థమైందా? హ్రస్వమా, దీర్ఘమా, ప్లుతమా మూడింటిలో ఏదో ఒకటి మిస్ అవుతుంది ఒక దాంట్లో కదా. ఒక దాంట్లో హ్రస్వం మిస్ అవుతుంది, ఇంకో దాంట్లో దీర్ఘం మిస్ అవుతుంది. కాబట్టి 12 వస్తాయి వాటికి. ఓకే. 4ంటికి ఎన్ని వస్తాయి? 18. ఆ 4 ఏంటివి? ఆ, ఈ, ఊ, రి, తర్వాత అంతే. ఈ 4ంటికి ఎన్ని వస్తాయి? 18. 18 4లో 36. ఉమ్, 76. 72. 76. 76. అవునండి. 76 కదా, 2. 72. 72. సారీ. 72. సో 72. 18 4లో 72. ఇవి మొత్తము 72. మిగతా ఇంకెన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5ంటికి 12 చేయండి, ఎంత? 60. ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 132. 132, 132 ఎంత? 180, 132, 264. 184, 130, 132. 264, 264, 132. సో ఈ 132 ఏంటిది? ఇంకా 5ంటికి 12 ఏమి ఉండవులే. సో 5 అక్షరాలు కదా, మళ్ళీ మిగిలినవి 5 అక్షరాలు. 132 వచ్చింది. మరి 108 ఎలా వచ్చింది మనకి? 5 మిగిలాయి కదా, 9 కదా మొత్తం అక్షరాలు. 9లో 4 వెళ్ళిపోయినాయి, ఇంకా 5 ఉన్నాయి. సో 5లో మనకి ఏం చెప్పుకున్నాము? ఏం చెప్తున్నారు మేడం? ఏ ఆ, ఈ నాలుగే తీసుకోవాలి. రీ కూడా తీసుకుంటాం ఇందులో కదా. ఏ ఐ ఓ ఔ, తర్వాత రీ అన్న, ఇవి 5 ఉన్నాయి. 5ంటిలో 12 12 వస్తున్నాయి. 60. 132. 132 రావాలి మనకు. సో 108 ఎలా వచ్చింది చూద్దాం, నేను తర్వాత చూసి చెప్తాను. ఓకే. ఓకే. సో భిద్, ఈ భిద్కి భినత్తి వచ్చింది కదా. భినత్తి అంటే ఏంటి?
వికరణం ఏంటి? ష్ణమ్. దాని మీద ఫోకస్ చేయండి. మనకి ఊరికే అది ఎక్స్ట్రాగా నేర్చుకున్నాము. తెలుసుకున్నదంతా మీకు విషయాన్ని బయటకు తీపిచ్చాను. ఓకే. ష్ణమ్ అనేది వికరణము కదండి. లౌకికంలో ఈ రుధాది గణానికి ఉన్నటువంటి వికరణం ఏంటి? ష్ణమ్. ఇవి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. మీరు అందుకే మంచిగా ఫోకస్ చేస్తే మంచి గుర్తుండిపోతుంది. వచ్చినప్పుడల్లా అవకాశాన్ని యూజ్ చేసుకోండి. మ్యూట్ పెట్టుకొని మీరు గట్టిగా అంటూ ఉండండి ష్ణమ్ అని. ఓకే. సో రుధాది గణానికి ష్ణమ్. ఇది లౌకికంలో. అయితే ఈ వచ్చిన చాయిస్ని మంచి మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడెక్కడ వస్తుంటుందో దాన్ని మ్యూట్ పెట్టేసుకొని గట్టిగా చెప్తూ ఉండండి. ఈ ప్రాసెస్ అయిపోయేదాకా ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళేదాకా ఈ లైన్లో. ఓకే. ష్ణం 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 రుధాదిగణము ష్ణం రుధాదిభ్య ష్ణం, ఇలా వేరియేషన్స్లో ఈ ష్ణం రుధాదిగణము ష్ణం ఇట్లా. ఓకే. ఒకటే దాన్ని 10 విధాలుగా ఆలోచించి చెప్పుకోవాలి. ఓకే. తర్వాత మిత్. ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్ క్లియర్ అయినాక అది మిత్. ష్ణం అనేది మిత్. మిత్ అనగానే మనకి ఇంకో సూత్రం వెంటనే గుర్తొస్తుంది. మీద చొంత్యాత్ పరహ. ఇక్కడ దారి ఉన్నది అంటే ఇటువైపు వెళ్ళాలి అటువైపు వెళ్ళాలి అనే విషయాలు ఎట్లయితే గుర్తొస్తాయో ఇక్కడ మిత్ అనగానే ఇక్కడ రావాలి అనేది ఇది కూడా గుర్తొస్తుంది. ఓకే. ఇది ఈ దారి వాళ్ళింటికి, ఈ దారి వీళ్ళింటికి, ఈ దారి నా చదువుకోవడానికి అలాగా. ఓకే. సో వేదములో అయితే ఎవరు వస్తారు? షప్ భీ మిల్తా హే. భీ భీ అంటే ఏంటి? దీనితో పాటు ఇది ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. అర్థమైందా? సో ఇది వచ్చింది అంటే మరి ఇదేదో తప్పనుకొని అనుకోవద్దు. అది హీ కాదు కవిత, బి. అవును, భీనే అన్నాను అప్పటి నుంచి. ఓకే. ఓ హీ లాగా వినిపిస్తుందా? ఓకే. ఓకే ఓకే. సో భీ. అయితే ఈ షప్ వచ్చిందంటే ఏం చేస్తామండి? భీ ధాతువులో ఏముంది? ఇకారం ఉంది. ఇక్వర్ణం బే ఉంది. అవుతుంది, బే ఏం అవుతుంది. చేస్తాము? భే. ఎందుకు? ఇది సార్వధాతుకం పిత్. అవును. సార్వధాతుకం పిత్ ఉంటేనే గుణం అవుతుంది. సార్వధాతుకం అపిత్ అయితే గుణము గుణ కాదు. నిషేధము, గుణ ఎవరు నిషేధము. చేస్తారు గుణ నిషేధాన్ని? ఇంగితి. కింగితి. చా కూడా చెప్పాలి. ఉమ్? ఓకే. సో ఇప్పుడు చా ఎందుకు వచ్చింది? ఇంకా దానికి పూర్వసూత్రం పూర్వంలో నుంచి వేరే సూత్రం. అది భే అవుతుంది. భే తర్వాత ఆ వచ్చింది. ఏ చివర్ణం తర్వాత అచ్చుంది. ఏం చేస్తారు? అప్పుడు ఏమైనది? ఈ ఆదేశం. యాక్చువల్గా భిద్ కదా మనకున్నది. సరే భేద్. భేద. ఓకే. భేద్. ఓకే. భిద్ అదొకటే పట్టాను నేను. ఓకే. ఇక్కడ మనకి షప్పు ద్వారా ఇక్వర్ణం ఎక్కడ ఏ సూత్రం ప్రకారం వచ్చింది? అది ఎక్కడున్నది? ఇక్కడ ఎక్కడున్నది? చివరిగా లేదు, ఉపధాలో ఉంది. రెండవ వర్ణం చివరి దానికి రెండవది. చివరి నుంచి చూసుకుంటే రెండవది ఉపధ. ఓకే. చివరి నుంచి నంబర్స్ వేసుకుంటే ఎన్నోది ఉపధ? రెండవది. ఓకే. రెండవ అక్షరం. ఈ మొదటి అక్షరం ఏమన్నా ఇలా ఉండాలి అలా ఉండాలని ఉందా? లేదు. అచ్చు అచ్చు అని ఉందా? హల్ అని ఉందా? ఏం లేదు. సో కాబట్టి వర్ణాలు ఎన్ని ఉన్నాయి మొత్తము? 42. 42 33 ప్లస్ 9 42. సో ఈ 42 అక్షరాలలో ఏదైనా రావచ్చు. ఈ ప్రత్యాహారం ఏంటి? 42 అక్షరాలకి ప్రత్యాహారం అల్. అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు? అల్ ఏంటిది? అంతముగా. అల్ ఎక్కడ ఉండాలి? అంతంగా. అలోంత్యాత్. దానికి ఏం చెప్తున్నాము? పూర్వములో. ఇక్కడ నుంచి వస్తున్నాం ఇప్పుడు. అందుకే నంబర్లు ఇక్కడ చేసుకున్నాం. అంటే ఇది 5th, ఇది 6th ఇప్పుడు. అర్థమైందా? ఇది పంచమి విభక్తి. ఎక్కడి నుంచి రాస్తున్నాం మనము? చివరి నుంచి రాసుకుంటున్నాం వరుసలు. 1 2 3 4 5లు. అర్థమైందా? అందుకని పంచమిది. అలోంత్యాత్ పూర్వ ఉపధ. పూర్వములో ఉన్నదానికి, దానికి పూర్వములో. క్లియరా? అలోంత్యాత్ పూర్వ ఉపధ. నంబర్స్ ఇక్కడ నుంచి 1 2 3లే కాకుండా ఇక్కడ నుంచి కూడా 1 2 3లుగా రాసుకుంటాం మనం. అర్థమైందా? అది. కాబట్టి ఏమైంది మనకి? భేదతి వచ్చింది. ఉపధ అంటే ఏంటి? అలోంత్యాత్. అల్ ఏమైనా ఉండొచ్చు. అవునా? ఏమైనా ఉండొచ్చు ఏమని చెప్తాము ప్రత్యాహారంలో? అల్. ఏ అక్షరమైనా ఉండొచ్చు. ఓకే. అచ్చులు మాత్రమే ఉండాలి, స్వరాలు మాత్రమే ఉండాలి. ఏం ప్రత్యాహారం చెప్తారు? ప్రత్యాహారం అచ్. వ్యంజనాలు మాత్రమే ఉండాలి. హల్. వ్యంజనాలు మాత్రమే. పంచమ వర్ణాలు మాత్రమే ఉండాలి.
పంచమ ఎం యమాంగళం. యమంగళం ఎం యమంగళం ఎం ఇది ఏ సూత్రంలో వచ్చింది? ఉనాది కోశంలో ఉన్న సూత్రంలో ఇది ఉంది. ఇందిర గారు గుర్తుందా? మూర్తి గారు, ఇందిర గారు. యమంతాడ్డహ ఏం చెప్పుకున్నాం అక్కడ? యమంతాడ్డహ సూత్రం, ఉనాది కోశ సూత్రం అది. చెప్పకుండా వాళ్ళిద్దరికి ఏం చెప్పేస్తున్నారు మేడం మీరు? మీరు లేరు, ఆదిలో వాళ్ళే ఉన్నారు. ఈ క్లాసులకి ఆది ఎవరు? ఆది గురువులు వీళ్ళిద్దరే. వాళ్ళిద్దరే ఆది శిష్యులు. ఆది శిష్యులు. సో అదనమాట, వాళ్ళకి అది నేర్చుకున్నారు. ఓకే, సో అయితే అదేంటి, ఉనాది కోశంలో వచ్చినటువంటి యమంతాడ్డహ అనేది సూత్రం అది. ఓకే, మరి అందులో ఎం. మీ ప్రేక్షిస్తున్న మాట్లాడలేదు. రేపు కామ్గున్నారు ఏమో, అక్కడ ఏదో సెలవులు కదా అని ఏదో చెప్పారుగా ఇంట్లో జనాలు. ఓకే, సరే. ఇప్పుడంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనము? అలాగా చూస్తున్నాం. ఈ ప్రత్యాహారాలలో మీకు ఏది అడిగితే అది ఇప్పుడు చెప్పగలగాలి. ఎమ్మకి ఏం చెప్పారు కవిత? ఎమ్మ గుర్తుపెట్టుకోవడానికి ఏం చెప్పారు? ఎమ్మ ఎం పంచమ అంటే వర్ణం. పంచమ వర్ణాలు. అంతే. మీరు ఏదో సూత్రం చెప్పారు కదా, ఎమ్మ యమంతాడ్డహ సూత్రంలో ఎం ప్రత్యాహారాన్ని వాడామన్నమాట. యమ తాండహవా యమంతాడ్డహ, యమంతాడ్డ. యమంతాడ్డహ, యమంతాడ్డహ, డ ప్రత్యయం అన్నమాట ఇక్కడ. అంటే ఓకే ఎం ప్రత్యాహార వర్ణాలు ఉంటే ఏం చేస్తాము? డ ప్రత్యయాన్ని తెచ్చుకుంటాం. ఓకే అది యమంతాడ్డహ. దాని తర్వాత వచ్చినటువంటి ఏదైతే శబ్దం ఎం ప్రత్యాహార వర్ణాల అక్షరాలు ఉంటాయో దాని తర్వాత ఏం తీసుకుంటాము? డ ప్రత్యయాన్ని తెచ్చుకుంటాం. ఓకే, అందుకే కంఠ, కంఠ, మంఢ, మండపం అట్లాంటి మండ, కండ, వండ అట్లా వస్తున్నాయి చూడండి. ఎందుకు వచ్చాయి అవి? డా ప్రత్యయం. అర్థమైందా? ఖండము అంటాం. ఖండం అంటే ఏమొచ్చింది? ఖండము అంటాం. అంటే ఏమొచ్చింది ఇక్కడ? నా అంటే ఏంటి? యమంగణనంలో ఉన్నటువంటి యమంగణనంలో అనా పంచమ వర్ణం వచ్చిందా? అప్పుడు ఏమొస్తుంది? వచ్చింది. ఖండ, డా ఓకే ప్రత్యయం వస్తుంది. అప్పుడు ఈ ఖండ అనేది ఎలా వచ్చింది పదము? ఎందుకంటే యమంతాడ్డహ. యమంతాడ్డహ. ఓకే, కణ్వాగనం కూడా అంతేనా? కండ్వాది కండ్వాది గణం అన్నాం. కండ్వాది గణంలో డా ఎలా వచ్చింది? యమంతాడ్డహ, యమంతాడ్డహ. ఉనాది కోశంలో ఉన్నటువంటి సూత్రం అది. ఓకే, యమంతాడ్డహ. అంతే. యమన్ యమంతాత్ అంటే యం అనే ప్రత్యాహారము తరువాత ఉన్నటువంటి అక్షరాలకి ఏమొస్తుంది? డా ప్రత్యయం వస్తుంది. ఓకే ఓకే, ఓకే ఓకే. యమంతాడ్డహ. ఓకే, యమంతాడ్డహ. ఆ. యమంతాడ్డ. ఇప్పుడు మనకి మాహేశ్వర ప్రత్యాహారాలు ఎన్ని మొత్తము? 41. ఈ రెండు కూడా ప్రత్యాహారం. ఉనాది కోశం నుంచి తీసుకున్నటువంటివి. ఇప్పుడు మనకి రెండు ఎక్కడి నుంచి వచ్చాయి మరి? ఉనాది కోశం నుంచి. ఇప్పుడు ఒకటి ఏంటో చెప్పండి మీరు. ఏం ప్రత్యాహారం? యమంతాడ్డహ. ఏం ప్రత్యాహారం? ప్రత్యాహారం యమ్. సూత్రంగా. ఎం యమ్. నేజల్. యమ్. ఎం. ఈ యమ ప్రత్యాహారం ఎక్కడి నుంచి యమ్. వచ్చింది? ఉనాది కోశము నుంచి. ఆది కోశం నుంచి. దానికి సూత్రం ఏం చెప్పారు? ఏ సూత్రంలో వాడారు ఇది? యమంతాడ్డహ. యమంగ. యమంతాడ్డహ. ఓకే, తర్వాత ఇంకో సూత్రం ఏంటి? యయ్ అనే ప్రత్యాహారం. ఏంటది? యయ్ కాదు, మై అనే ప్రత్యాహారం. ఈ మై ప్రత్యాహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వార్తికం ప్రకారం. ఓకే, ఒకటేమో ఉనాది కోశం, ఒకటేమో వార్తికము. సో కాబట్టి మొత్తం ఎన్ని అయ్యాయి? 43. ఎం ప్రత్యాహారము యమో అని ఒకటి సూత్రం ఉంది. అది సూత్రం కాదు, వార్తికం అది. ఓకే, ఏం వార్తికం అది? యమో మయి అనుకుంటా ఏదో ఉంది అది. సో అదనమాట, అది గుర్తులేదు సరిగ్గా నాకు. ఓకే, సో భిద్ ధాతువుకి రుధాది గణము. రుధాది గణంలో ఉన్నటువంటి ప్రత్యయం ఎలాంటిది? ష్ణమ్ ఎలాంటిది అంటే ఏం చెప్తారు? మిత్తది. ష్ణమ్ ఎలాంటిది? ఏంటి? మిత్ కాబట్టి ఏం చేస్తాము? పరహ అంటే ఎవరిని చూసుకుంటాము? భిద్దులో. పూర్వంలో. ఎక్కడ వచ్చు? ధాతు విదితంలో, అంగములో. ఓకే, అంగములో ఏముంది అక్కడ? ఏముంది మనకి? బిద్దుంది. భిద్దులో ఎక్కడుంది చివరి అచ్చు? చివరి అచ్చైనా ఇక్కడ ఏం చెప్తారు? పరిభాష ఏం చెప్తారు? చివరి అచ్చైనా ఆది అచ్చైనా అదే. ఆద్యంత
ఆది అంతములో ఆ- లో అంటున్నాం అస్మిన్ ఆది ఆదిరంతేన సహేత. అదే వినండి కాదు కాదు అంతములో కాదు ఆది ఆ- అంతములో ఆద్యం ఆద్యం ఆద్యంత ఆద్యంతే ఏకస్మిన్ మొదలు ఆద్యంతే కస్మిన్ ఒకటే ఉన్న దాంట్లో ఆదిరంతే కస్మిన్. ఒకటే ఉన్న దాంట్లో అంటే ఏకస్మిన్ ఓకే ఆద్యంతే కస్మిన్ ఉండండి వినండి ఇక్కడ ఏంటి ఒకటే ఉన్న దాంట్లో ఏకస్మిన్ ఓకే ఏదో ఒకటి మనకు తెలీదు కదా ఓకే ఏదో ఒకటి ఏకస్మిన్ అర్థమైందా ద్వే ఏకస్మిన్ అస్తి ఏదో ఒకటి ఉన్న దాంట్లో ఏంటంట అదే ద్వే ఆది అస్తి అదే అంతం ఆద్యంతం ఓకే ఆద్యంత వత్ లాగా పనిచేస్తుంది ఓ ఆదిలాగా అంతంలాగా ఆద్యంతవత్ పనిచేస్తుంది ఏకస్మిన్ ఆద్యంతవత్ ఎందులో ఒకటే దాంట్లో ఏకస్మిన్ ఏకస్మిన్ క్లియర్ సో ఆద్యంతవదేకస్మిన్ ఆద్యంతవత్ ఆది అంతవత్ ఓకే ఒకటి ఆదిలాగా పనిచేస్తుంది లాగా లాగా అనేది అంతంలా. చెప్పుకోవాలి అంతం లాగా పనిచేస్తుంది దాన్ని ఏమనాలి ఆద్యంతవత్ ఎక్కడ పనిచేస్తుంది అది ఒకటి ఒకటి ఒకటే ఉన్న దాంట్లో ఒకటే ఉన్న దాంట్లో అంటే ఏమంటాం ఏకస్మిన్ ఏకస్మిన్ అయిపోయింది ఆద్యంతవదేకస్మిన్ ఓకే ఆద్యంతవదేకస్మిన్. ఒకటే ఉన్న దాంట్లో ఆదిలాగా పనిచేస్తుంది లాగా అంతములాగా రెండింటిని కలిపి చెప్పండి ఆద్యంతవదేక అక్క ఏంటి ఆద్యంతవత్ ఆద్యంతవత్. ఆద్యంతవత్ అంతే చాలా ఆది బాగా చెప్పారు అంతవత్ వెరీ గుడ్ అయితే యువర్ క్లూ ఇస్ సూపర్ అంతే సో అదనమాట ఓకే ఏకస్మిన్ ఆద్యంతవత్. అంతే అండి ఏకస్మిన్ ఏకస్మిన్ ఆద్యంతవత్ దాన్ని ఇంకా మార్చండి అది అటు ఇటు పెట్టండి ఇక ఏ ఆద్యంతవదేకస్మిన్ వత్ ఏకస్మిన్ సో వత్ ఇప్పుడు చూడండి వత్ అనేది ఏముంది ఇక్కడ ఒకటి ఏముంది అక్కడ ముని గారు చెప్పమన్నది ఏంటో చూద్దాం చెప్పండి ఆద్యంతవత్ మునిగారు. ఏకస్మిన్. వత్తులో ఏముంది ఎన్నోది అది ఒకటి. ఏం కావాలి ఒకటి మూడో ఉంటే భాగం. ఒక రెండు మూడు కావాలి. మూడు కావాలి సో ఇప్పుడు ఇదేమైంది వద్ వద్ కావాలి వద్ కావాలి. వద్ సూత్రం చెప్పండి తర్వాత మునిగారు. ఏ జలాం సూత్రం జష్ చెప్పండి. వస్తే ఇక్కడ ఏమొచ్చింది మూడు కావాలంటే ఏమొచ్చింది ప్రత్యాహారం చెప్పండి ఇప్పుడు జష్ జష్ ప్రత్యాహారం ఓకే Just, ప్రత్యాహారాలు అవును. ఇట్లాగే నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటా మధ్య మధ్యలో చెప్తూ ఉండండి ఉమ్? జలాం జశ్వంతే అంతే ఇప్పుడు కర్ర అన్నాను ఏమొస్తుంది అక్కడ కర్ ప్రత్యాహారం అన్నాను వస్తున్నారు విసర్జనీయ ప్రథమ అంగురాలు. కా నుంచి కా అంటే మొదటిది తర్వాత షష సర్ ష ఓకే ఇది ఉందా ఇది లేదు కదా సో కానీ మనం ఏం చేసుకోవచ్చు ఖర్ ఇప్పుడు ఏం చేస్తాము రెండు ఒకటి ఓకే రెండు ఒకటి షాషాస ఓకే ఈ షాషాస ఇవేంటివి ఎలాంటి వర్ణాలు ఊష్మ ప్రాణవరమ. వికార ఆ, వికార సంవార ఉమ్, అఘోష. అఘోష. వివార శ్వాస ఏంటి వివార వివార శ్వాస, శ్వాస అఘోష. అఘోష ఓకే. సంవార వివార నాద శ్వాస ఘోష అఘోష. సో వివారం వివారం ఉమ్. అంటే ఏంటి ఇక్కడ వైడ్ గా ఓపెన్ చేసావు చేస్తే నాదం వస్తుందా సౌండ్ వస్తుందా ఇట్లా సౌండ్ నాదం రాదు ఇక్కడ నాదం మంచిగా రాదు ఇక్కడ ఏమైతుంది శ్వాస. ఇట్లా అంతా కొట్టుకున్నట్టుగా అట్లాంటివి వస్తూ ఉంటాయి అంటే ఇట్లా వేరేలాగా వస్తూ ఉంటది వివారంలో అవునా అర్థమైందా గాలి బయటికి వివారం వదులుతున్నాం శ్వాసలో ఒకటి. శ్వాస తర్వాత అఘోష అఘోష అంటే ఏంటి ఘోషలు చెయ్యదు. చెయ్యదు ఘోషం అంటే ఏంటి ఉమ్. మంచి సంగీతంలో వచ్చే శబ్దం. అదండి శబ్దం. ఒక సో అదన్నమాట నాయిస్. తర్వాత ఇప్పుడు సంవార నాద సంవారం ఎప్పుడైతే జరిగిందో ఏమొస్తుంది సంవార నాద నాదం ఘోష. ఉత్పత్తి అవుతుంది నాదం ఉత్పత్తి అవుతుంది ఇక్కడ నాదం ఉత్పత్తి కాదు శ్వాస ఓకే సంవారం ఇది దగ్గరగా ఉంటాయి ఎలా ఉంటాయి దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుంది మంట వస్తుంది రెండు రాళ్ళు ఉన్నాయి రెండు రాళ్ళు పక్క పక్కన ఉంటే ఏం జరిగింది అక్కడ మంట వచ్చింది. మంట వచ్చింది అట్లాగే మూతి మొత్తం క్లోజ్డ్ గా ఉంటే అప్పుడు ఏమైతుంది ఏమొచ్చింది నాదం వచ్చింది నాదం వచ్చింది మూతిని ఓపెన్ చేయండి వివారం చేయండి
ఆ ఏమొచ్చింది? నాదం రాలేదు. వచ్చిందా? ఏమొచ్చింది అక్కడ? నాదం వచ్చింది. సో నాదం. నాదం. తర్వాత ఘోష. ఆ. ఓకే, సంవారనాద ఘోష. ఇక్కడ ఇది ఘోషం ఉండడం చేత, సంవారమైనటువంటిది ఉండడం చేత ఘోషం వల్ల ఈ నాదము ఉత్పత్తి అయింది. అర్థమైందా? ఉమ్? అర్థమైంది. ఓకే. అది సంవారనాద ఘోష. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది మరి? వివార ష ష. ఇవాళ శ్వాస ఘోష. ఉమ్? వివార శ్వాస శ్వాస. వివార శ్వాస అఘోష. అఘోష. అఘోష ష ష. అఘోష. మూర్ధన్యం ఎలా ఉంటుంది? ఇది నోరైతే ఇక్కడ మూర్ధన్యం, ఇది మూర్ధన్యం, యా. ఇది తాలు, ఇక్కడ తాలు. ఓకే, ఇక్కడ చిగుర్లు ఉంటాయి, ఆ చిగుర్లకి పూర్వము తాలు. ఓకే. సరే, ఇప్పుడు రుధాదిగణము చెప్పుకున్నాము. రుధాదిగణంలో ఏంటి? వేదములో ఎవరు వస్తారు? షప్పు భీ మిల్తా హే. సో మరి భిద్, భిద్ ఏమైంది? భేదతి అన షప్ వచ్చేసి భేదతి, అతి పెట్టేసింది కదా. ఆ వచ్చింది, షప్పులో అని కలుపుకున్నాం. భేద్ ఆ కలపండి, అతి. సో ఎప్పుడైనా హలంత శబ్దాలకి మనం ఏం గుర్తు చేసుకోవాలి? ఎవరిని చూడాలి? ఏం చెప్పుకున్నాం మనము హలంత శబ్దాలైతే? తొందరగా, ఇంతసేపు ఉపదాలో ఉపధాలు, ఉచ్చుభాట్యం చూస్తాం. ఉపధాను గమనించాలి. హలంత శబ్దాలకి ఎవరిని గమనించాలి? ఉపధానం. ఉపదాలో ఉపధాని. ఆ అజంత శబ్దాలకి చివరిగా ఉన్నటువంటి అచ్చులని. అర్థమైందా? అకారాంతం, ఆకారాంతం, ఇకారాంతం, ఈకారాంతం, ఉకారాంతం, ఊకారాంతం, ఊకారం. రికారాంతం. ఇదంతా ఏ కేటగిరీ? ఈ ఊరి ల్రి. ఇదంతా ఏ కేటగిరీ? తొందరగా. ఇక్, అరే ఇక్, ఎక్కువ వర్ణం. ఇక్ ప్రత్యాహారం. సో అ ఆలు ఇక్ ప్రత్యాహార వర్ణాలు ఏమైతుంది? గుణమైతుంది. తర్వాత ఏచి ప్రత్యాహార వర్ణాలు ఏమేమి? ఏ అంతం, ఓ వృద్ధి. అంతం, ఐ అంతం, ఔ అంతం. అర్థమైందా? ఇవి ఏచిలన్నీ ఏమైతాయి? ఆకారాంతాలు అవుతాయి అశితి పరంగా ఉంటే. సో కాబట్టి ఇదంతా గ్రూప్ ఒక్కటి. క్లియర్? ఈ ఆకారాంతంని వదిలేయండి. ఏమైంది? ఆకారాంతం అయ్యింది. ఏ జంతాలన్నీ ఆకారాంతాలు అవుతాయి ఎప్పుడు? అశిత్ పరంగా ఉన్నప్పుడు. అశిత్తుపరం అంటే ఏంటి? ఇక్కడ వికరణ ప్రత్యయాలు కృత్తులో ఉన్నటువంటి షకారం కదా. సో కృత్తుల్లో ఉన్న షకారము ఇత్తైతే, తర్వాత వికరణాల్లో ఇత్తైతే, సో మొత్తం అవన్నీ ఉన్నాయి 30, 35 అశిత్ మేడం. కాదు 17, 17 మొత్తం 17 కదా. అవి 17 తీసేస్తే, 17 తీసేస్తే మిగతా అన్ని అశిత్తే కదా. ఓకే మేడం. అర్థమైందా? ఎన్ని తీసేయాలి? 17 ప్రత్యయాలు తీసేయాలి. షిత్తులు ఎక్కడెక్కడ వస్తాయి? వికరణాలలో 6, ఈ తర్వాత కృత్తుల్లో 11, మొత్తం ఎన్నైనాయి? 17. ఇవన్నీ తీసేస్తే ఏమైంది? షిత్తులు మొత్తం పోయినాయి. ఇంకా మిగతా అన్ని అషిత్తు కానివే. అర్థమైందా? అవును. ఇక ఏ ప్రత్యయాలు ధాతువుతో వచ్చినా ఈ 17 ప్రత్యయాలను వదిలేసి అన్నమాట. అర్థమైందా? అప్పుడు ఏమైతే ఏ జంతాలన్నీ ఆకారాంతాలు అవుతాయి. ఓకే, ఆకారాంతం ఎప్పుడైతే అయిందో అప్పుడు ఏమైంది? ఇక్కడ అపిత్ ప్రత్యయం ఉంటే ఏమవుతుంది? అపిత్ ప్రత్యయం ఇది లోపం. వృద్ధి నిషేధం. ఉమ్. తర్వాత ఈ హల్యగోహో ఏం చెప్పుకున్నాం? హల్తో మొదలైతే, అపిత్ ప్రత్యయం హల్తో మొదలైతే ఈ కారాంతం వస్తుంది. ఏమొస్తుంది? ఈ హల్యగోహో. ఇప్పుడు కా ఉంది నా దగ్గర, దా ఉంది. ఏమైంది ఇప్పుడు? ఇక్కడ ఏమైతుంది? హల్తో మొదలైతే ది అయిపోయింది. అర్థమైందా? అజాది అయితేనేమో ఇక్కడ ఆకి లోపం. ఓకే, ఇక్కడ అజాది అపిత్ అయితే అంతి, అంతి దగ్గర ఏం కావాలి? ఆకి లోపం. అంటే ఏమైంది ఇప్పుడు? దదా అనేది ఉంది మన దగ్గర, దదా అంతి. ఏమైంది ఇక్కడ? అజాది ప్రత్యయం వచ్చింది, అజాది అపిత్, కాబట్టి ఆకి లోపం. దద్, దద్ అంతి, దదంతి. ఏమైనది? దదంతి. సో ఈ హల్యగోహో, ఈ హల్యగోహో ఏం చెప్తున్నాము? మిత్, మిప్, మిప్, వస్, మస్. ఇవి చెప్పండి ఏమైతే? కాదు కాదు, మీ, మిస్, చి ఏంటి? మస్. మస్, మస్ ఏం చెప్తారు?
ఏంటిది అది? హలాది అపిత్. అవును. అప్పుడు ఏమైంది అది? ఈ కర్మ నీ అవుతుంది. దద్మహ. సో దద్మహ. ఇక్కడ మనకేం చెప్పుకున్నాం మనం? దద్మహ, దదీమహ. ఓకే. అవును. సో దద్మహ, దదీమహ. ఎలా అయ్యింది అది? అంటే అది ఈకారం ఈ వచ్చింది కర్మ ఒకటి. వచ్చింది. ఉమ్. ఈ అద్యగోహో. ఈ హల్యగోహో. ఈ హల్యగోహో ఎప్పుడు వస్తుంది? ఆకారాంతానికి అపిత్ పరంగా ఉంటే చెప్పుకున్నామా? అవును. అది. సో అదనమాట. మనకి అవి కొన్ని తెలియాలి. అపిత్తులు హలాది అజాది, పిత్తులు హలాది అజాది, అంతే. ఇదే లోకం ప్రపంచం. దేనికి? సార్వధాతుకాలు చూస్తున్నప్పుడు. సార్వధాతుకాలు ఎక్కడెక్కడ వస్తాయి? లట్టు లోటు లంగ్ విధిలింగ్. ఉమ్. ఆర్ధధాతుకాలలో కూడా అంతే, అది కూడా వస్తుంది. అక్కడ కూడా అంతే. అక్కడ మనం పిత్తు మెన్షన్ చేయం, అంతే. అర్థమైంది? అవి ఉంటాయి, ఉండవని కాదు. అవి కూడా ఉంటాయి. వీటిని అంత గౌనంగా ఉంటాయి అవి. అర్థమైందా? వాటి యొక్క ప్రయోజనం లేదు అక్కడ, కాబట్టి దాన్ని మాట్లాడుకోమన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఆర్ధధాతుకాలు ఏదైతే చెప్తున్నామో లట్టు లోటు లంగు విధిలింగు కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో, అంటే లిట్టు లుట్టు చెప్పొచ్చా? చెప్పొచ్చు. చెప్పొచ్చు. సో వీటిల్లో ఏమవుతుంది? వచ్చే తింగు ప్రత్యయాలే కదా. దీనికి కూడా సార్వధాతుకం అనే పేరు కదా. అవును, సార్వధాతుకం అనే పేరు. కానీ ఆ సార్వధాతుక పేరు వల్ల లాభం ఏం లేదు. సార్వధాతుక పేరు పెట్టుకుంటే ఏం చేస్తాం చెప్పండి? గుణం చేస్తాం. గుణం చేస్తాం. ఇంకా గుణవృద్ధులు, నిషేధం చేస్తాము, రెండు చేస్తాం. ఇంకా అంతే. అర్థమైందా? అంతే. సో మరి అదేంటి గుణం? ఇప్పుడు దీన్ని ఆర్ధధాతుకం అంటే ఏం చేస్తాం? 3. ఏమేమవి? గుణము, ఉమ్, తర్వాత ఇట్ట ఆగమము, ఉమ్, తర్వాత సంప్రసారణం. అంతే. ఉత్తమం. ఓకే. సో సంప్రసారణ ధాతువులు ఎన్ని ఉన్నాయి? సంప్రసారణ ధాతువులు వింశతి. 17. ఎంత? వింశతి ఎంత? 20. 20. అవునా? 20 ఉన్నాయి. ధాతువులు 20 ధాతువులను ఎన్ని సూత్రాలలో చెప్పిండ్రు? 20 ధాతువుల్ని ఉమ్. 2 సూత్రాలు. రెండేనా? 2 సూత్రాలు. ఏంటది? వచిస్వపి యజాదీనాం. ఓకే. అందులో 11 వచ్చినాయి. తర్వాత గ్రహిజ్యా వాయువ్యాధి వష్టి వృష్టి విచ్చతి బృజ్జతీనాం ఇంగితి చ. అందులో 9. మొత్తం ఎన్నైనాయి? 11. 20. 20. 20 ధాతువులు. ఏం ధాతువులు అవి? హలో 20 ధాతువులు. సంప్రసారణ ధాతువులు. ఎన్ని ధాతువులు అవి? 20 ధాతువులు. 20 ధాతువులు. ఏం ధాతువులు? సంప్రసారణ ధాతువు. సంప్రసారణ ధాతువులు. ఎన్ని సూత్రాలలో చెప్పారు? 2 సూత్రాలలో. 2 సూత్రాలు. ఏమేం సూత్రాలు అవి? యజాదీనాం కింగితి. యజాదీనాం కితి. యజాదీనాం కితి. తర్వాత గితి చ. గితి చ వచ్చింది. గ్రహించా తర్వాత వచ్చిందనమాట. ఓకే. అది 23, ఇది 24 అట్లా. ఓకే. సో వచ్చి స్వపి అంటే వచ్చి ధాతువు, స్వప్ ధాతువు. తర్వాత యజాది గణం. యజాది గణంలో ఎన్ని ధాతువులు ఉన్నాయి? అవి 11 రావాలంటే 2 తీసేస్తే ఇంకేం మిగిలినాయి? 9. అంటే యజాది గణంలో ఉన్న ధాతువులు ఎన్ని? 9. అంటే వచ్చి స్వప్పి యజాదీనాం. ఆ సూత్రంలో ఎన్ని ధాతువులు వచ్చాయి? 11. 11 వచ్చినాయి. ఇంకో సూత్రం ఏంటి? గ్రహిజ్య వాయి వ్యాధి వష్టి వృచ్చతి బృజ్జతి, అలాగా. అవునా? వృశ్చతి పృచ్చతి బృజ్జతీనాం. ఓకే. అందులో 9 ధాతువులు. సో ఇవన్నీ ఏంటివి? సంప్రసారణ ధాతువులు. ఓకే. ఈ తక్కువ ఉన్నాయన్నీ నేర్చేసుకుంటే ఏమవుతుంది? మిగతా అంతా సేమ్, అంటే ఒకటే రూల్ పాటిస్తుంది అనమాట. వేరే ప్రత్యేకంగా ఉన్న వాటిని మనం నేర్చుకోవాలి. అర్థమైనా? వీటిని 2 సూత్రాలను ప్రతి ఒక్కరూ నేర్చేసుకోండి. ఓకే. గ్రహి అని పెట్టండి. అందులో అష్టాధ్యాయి.comలో మీకు ఈ గ్రహి అని రాయగానే GRAHI గ్రహి ఇలా రాయండి. ఆ సూత్రం మొత్తం వచ్చేస్తుంది, మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి గ్రహిజ్య వయి వ్యాధి అలా వృచ్చతి వృజ్జతి